ముందుగా అతిథుల పరిచయం శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, గతంలో ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. తిలక్ గారు చెప్పండి, ఈ సర్ హైజాక్ అని వాళ్ళ వార్త వచ్చింది. డబుల్ ఓట్లుంటే ఏడాది జైలని తెలంగాణలో సీఈఓ గారు చెప్తున్నారు. సో ఓవరాల్గా అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మరి ఈ సర్ ప్రోగ్రామ్ అనేది అది సమగ్రంగా ఒక పద్ధతి ప్రకారం ఓటర్లు సంపూర్తిగా ఓటర్గా నమోదు కావడానికి కావలసిన వాతావరణం అయితే కనిపించడం లేదని వస్తున్న వార్తలను బట్టి అనుకోవాల్సి వస్తుంది. ఇది ఎక్కడైనా 2 ఓటర్లు ఉంటే 2 ఏడాది జైలు అన్నాయి ఏదో చెప్పారు తెలంగాణలో. అదే సమయంలో ఓటర్గా చేరకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించినట్టుగా నేను చూశాను. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే అలా చెప్పరు కానీ చేయడం మాత్రం ఖాయం. అందువలన ప్రజలు ఏంటంటే ఎవరికి వారు స్వచ్ఛందంగా ఓటర్గా చేరకపోతే భవిష్యత్తులో ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రమాదం ఉంటుంది, వాళ్ళకి అందకుండా పోతాయేమని అనుమానం అయితే నాకుంది. పాస్పోర్ట్కే ఇవ్వలేదంట, ఓటర్ కార్డు లేదని చెప్పి. పాస్పోర్ట్కే లేదు, పౌరసత్వం ముందు రుజువు చేసుకోండి అని కోల్కతా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందట. అదే ఇప్పుడు ఫారాలు ఇవ్వటమే, ఓటర్గా నమోదు కావడానికి ఫారాలు ఇవ్వటం అనేది అదే పంపిణీకి పూర్తి కాలేదంటే మరి కొత్త ఓటర్ ఎక్కడి నుంచి వస్తారు? రెండోది 2002 ఓటర్ జాబితా ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి? ఈ బిఎల్ఓల దగ్గర ఉంటుందా? ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. 70-80 ఏళ్ళు ఉన్నోడికి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఏజ్ ఇచ్చినా సరిపోతుంది అనుకుంటానండి. దాంట్లో సర్టిఫికేట్ అడుగుతున్నారు కొన్ని చోట్ల అడుగుతున్నారా? ఇది రకరకాలుగా. అందువల్ల బిఎల్ఓలకే శిక్షణ సరిగా లేదా, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయాలనే పట్టుదలతో ఇవి చేస్తున్నారా అనేది అనుమానం ఉంది. ఇప్పుడు గత ఎన్నికల్లో 53 లక్షల ఓట్లు అదనంగా పోలిన వాటికంటే ఎక్కువ కౌంట్ చేశారనేది ఒక ఆరోపణ. ఒక డేటా తీసుకొచ్చి పరకాల ప్రభాకర్ గారు బాహాటంగా పదే చెబుతున్నారు, దేశవ్యాప్తంగా తిరిగి చెప్తున్నారు. దాని మీద ఒక్క మాట మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ సీఈఓగా పనిచేసినటువంటి మీనా గారు గారు. ఎందుకే కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించలేదు కదా. మీనా గారు మాట్లాడాలి ఎక్కువ, ఆయనే సమాధానం చెప్పాలి. ఆయన మాట్లాడరు, ఆయనకి ఇది మాట్లాడరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కీలకమైన పోస్టులు ఎట్లా లభించాయి? ఓకే, గతంలో జరిగిన ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు సర్ ప్రోగ్రాంలో బాహాటంగా ప్రత్యక్షంగా సిగ్గు లేకుండా ఓటర్లు నమోదు కాకుండా, ఓటర్లని నమోదు కావడానికి ఆ ప్రక్రియకు దూరం చేసే పద్ధతిలో పార్టీ వాళ్ళే ఓపెన్ గా వాటిని ఫారాలు నింపే కార్యక్రమం చేయటం. రెండోది కొన్ని చోట్ల ఆ ఫారాల మీద వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే సంతకాలు పెడుతున్నారు. దీనికంటే ఎన్నికలు రద్దు చేసి మేమే శాశ్వతంగా ఉంటామని చెప్పండి. పద్ధతి లేకుండా ప్రజాస్వామ్యం దేశం అని చెప్పుకుంటూ ఓటర్ల నమోదు ఒక పద్ధతి, ఇక్కడే గడ్డి కొడుతున్నారు. ఓట్లు వేయకుండానే ఓట్లు వచ్చినాయి అని చెప్పుకోవడం గత ఎన్నికల్లో జరిగింది. ఓట్లు కొనుగోలు ఇంకో పద్ధతి, ఓటర్లు పోలింగ్ బూత్ రాకుండా బెదిరించడం ఇంకో పద్ధతి. ఇన్ని రకాలుగా విఘాతం కలిగిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండి కొడుతూ మేము గొప్ప ప్రజాస్వామ్యవాదులు అని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ఇది ఈ ప్రక్రియను సక్రమంగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ అది బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటారు ఆయన ఎలక్షన్ కమిషనర్. ఏమిటో అర్థం కాదు. ఇంకెందుకు మరి ఆ పోస్ట్ లో రాజీనామా చేసి కూర్చోవచ్చు కదా. ఓకే, రామ్మోహన్ రావు గారు నిజామాబాద్ నుంచి. రామ్మోహన్ రావు నమస్కారం, మాట్లాడండి. మీ అనుభవం ఎట్లా ఉంది ఇక్కడ తెలంగాణలో కానీ మీ ప్రాంతంలో కానీ? మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంతా సజావుగా సాగుతుందా? అయితే పంపిణీ జరుగుతుందో ఈ 2002 సంబంధించి అక్కడ అనేక ఇళ్లు మారినటువంటి వాళ్ళు, ప్లేస్లు మారినటువంటి వాళ్ళు కూడా ఉంటారు సార్. ఆ ఫారాలు వాళ్ళకి అందించడం అనేది కష్టంగా ఉంది. రెండోది ఏంటంటే ఈ బిఎల్ఓలు వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు, ఆశాలు కావచ్చు, ఆర్పీలు వీళ్ళకి డ్యూటీ వేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ డ్యూటీ చేసుకొని
తర్వాత అడిషనల్ గా ఈ డ్యూటీ చేస్తున్నారు. అవును. వాళ్ళకి అదనపు భారమే కాకుండా ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఈ ఫారాలు ఇవ్వటం మళ్ళా తిరిగి తీసుకోవటం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మాకు సర్వీసెస్ ఇవ్వటంలో కూడా చాలా ఇబ్బంది ఉంది. మరొకటి ఏంటంటే ఈ ఫారాలు నింపటం కూడా సరిగా లేదు సార్. అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఎక్కడ ఏ ఫామ్ లో ఏది రాయాలి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమని మనం హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేయాలి సార్. ప్రతి బూత్ లెవెల్లో హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఎవరికైనా, ఇప్పుడు నేను ఒక రిటైర్డ్ ఉన్నట్లున్నాయి కదా కొన్ని వార్డుల్లో హెల్ప్ డెస్క్ పెట్టారంటే కానీ అక్కడ కూడా సరిగా జరగట్లేదని కొందరు అంటున్నారు సార్. హెల్ప్ డెస్క్లు చాలా చోట్ల పెట్టారు కానీ అవి కూడా సరిగా జరగట్లేదని అంటున్నారు ఆ వార్డు ఆఫీసుల్లో అక్కడ ఉన్న చోట. అయితే దీని అంతటికీ అంటే ఈ ఓటర్ ఐడి కార్డు ఆధారంగానో లేకపోతే ఈ బిఎల్ఓ వచ్చి 5 నిమిషాల్లో అయిపోయే పనికి మళ్ళీ కాపీ పిటిషన్ ఎందుకు ఇచ్చి అప్లికేషన్ ఎందుకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఎందుకు రావట్లేదో ఎప్పటికి వస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. మీ అందరం కోరుకున్నట్టుగా బిఎల్ఓ ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ఆయన కూర్చుని టకటగా అప్లికేషన్ రాయిచ్చేసి మీరు పలానా ఇవ్వండి అంటే అయిపోతుంది కదా. మరి అది ఎందుకు చేయట్లేదో నాకైతే తెలియట్లేదు. వచ్చి ఇచ్చడం లేదు సార్. ఇప్పుడు గ్రామంలో ఏమవుతుంది, ఆ కామ్దారులతోనో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులతోనో ఒకవేళ ఓటు ఆ కాగితం దొరికితే వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా ఒక సెంటర్ లో పెట్టుకొని మేము ఇక్కడ ఉన్నాం మీరు రండి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇంటింటికి సరఫరా చేయటం అనేది నిజామాబాద్ లో అయితే జరగట్లే. హెల్ప్ డెస్క్ కూడా 1-2 చోట్ల పెట్టారు. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి బూత్ లెవెల్లో హెల్ప్ డెస్క్ పెడితేనే నిజంగా ఓటర్లందరినీ కూడా తిరిగి వాళ్ళు తమ ఓటును వాళ్ళు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. లేకపోతే మాత్రం మీకు 24వ తేదీ నాడు మాది 3.5 లక్షల మంది దాకా ఓటర్స్ ఉన్నారు ఉదాహరణకి. దాంట్లో 15 మంది కూడా 1.5 లక్షల మంది కూడా చేరేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రెండోది ప్రత్యేకంగా టైప్ కూడా 24వ తేదీ లోపల అవటం అనేది కరెక్ట్ కాదు సార్. దాన్ని ఎక్స్టెండ్ చేయాలి. చాలా చక్కగా చెప్పారు రామ్మోహన్ రావు మీ అనుభవాన్ని. అంటే ఈ రోజు ఎందుకు నడుపుతున్నామంటే ఈ ఓటర్ల అవేర్నెస్ ఒకటి ప్రభుత్వం దృష్టికి లేదా ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్యలు వెళ్ళాలి, వాళ్ళు దీన్ని పరిష్కరించాలనే కోరికతో అభిప్రాయంతో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని కొద్దిసేపు నడపడం జరుగుతుంది. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, చాలా చక్కగా సమస్యను వివరించారు. భాస్కర్ గారు రాయపర్తి నుంచి. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్, సాక్షి టీవీకి నమస్కారం, శుభోదయం. ఈ సార్ అనేది నిజమైన ప్రజాస్వామ్యంలో నిజమైన నాయకులను ఎన్నుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ బిఎల్ఓల యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా ఏమైతుందంటే అందుబాటులో లేకనే ఉదయం 6 గంటల నుంచి 10 గంటలు ఏ ఇంట్లోనైనా ఎవరు ఎక్కడ పోయినా కానీ అందుబాటులో ఉంటారు సార్. బిఎల్ఓల నిర్లక్ష్యం ఉన్నది. బిఎల్ఓలకు ప్రభుత్వం కూడా సరి అయిన మార్గదర్శకత్వాలు కానీ సరి అయినటువంటి దాని జరగలేదు సార్. ఇబ్బంది వస్తుంది. ఆ క్రమం లోపల ఈ జాప్యం జరుగుతా ఉన్నది. పల్లె లోపలనే కొద్ది పర్సంటేజ్, పట్టణం లోపల తక్కువ ఉన్నది. అంటే కేవలం బిఎల్ఓలు ఇంటికి చేరలేకపోవడం. తర్వాత ఓటు అనేది కూడా ఎట్లా అంటే ఇది గతంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు పడేది. ఈ పర్ ప్రోగ్రాము దీని సమగ్ర ఓటరు జాబితా సవరణ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత అవసరం. అంతవరకు మంచిదే, 2 దొంగ ఓట్లున్నా బోగస్ ఓట్లున్నా తీసేయటం మంచిదే. కానీ ఉన్న ఓటర్లకి నిజమైన ఓటర్లకి ఓటు హక్కు రాకుండా పోకుండా చూసుకోవాలి. అది అయితే పోకుండా చూసుకోవాలంటే ఒక్కటే సార్, దానికి మన అడ్రస్లు ఎన్ని మారినా మన ఆధార్ నెంబర్ అయితే మారదండి. అవును, ఆధార్ కార్డుకును ఎలక్షన్ కార్డు కనుక అనుసంధానం చేస్తే అడ్రస్ మారినా ఆయన ప్రాంతం మారినా ఎక్కడ పోయినా ఆయన ఓటు అయితే ఉంటుంది. కరెక్టే. మనందరి అభిప్రాయం అట్లా ఉంటే మరి ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ మరి ఆ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదో కేంద్ర ప్రభుత్వం అర్థం కావట్లేదు. చక్కగా చెప్పారు భాస్కర్ గారు, థ్యాంక్ యూ. సూరిబాబు గారు కొత్తపేట నుంచి సంక్షిప్తంగా. సూరిబాబు గారు. సూరిబాబు నమస్తే, చెప్పండి, మాట్లాడండి. అదే ఆధార్ కార్డు ఎస్ఆర్ అదే ఓటు ప్రక్రియ ఎస్ఆర్ లో భాగంగా ఆధార్ కార్డుకి ఆల్రెడీ లింకే ఉంది సార్. ఇది లేదు కదా? ఉన్నాయి సార్, ఉన్నాయి ఆల్రెడీ. పిఎల్ఓలు ఆధార్ కార్డులు ఉంటే ఆధార్ కార్డు కొట్టి వచ్చేస్తుంది సార్. ఓకే, వచ్చేస్తుంది. కానీ దీనికి ఎస్ఆర్ కార్యక్రమంలో
ఎస్ఆర్ కార్యక్రమంలో 2002 ఉంటేనే మీకు ఓటు ఇస్తామన్న విధానం కొద్దిగా ఇబ్బందికరంగా. అంటే తర్వాత లేని వాళ్ళు మళ్ళీ వేరే అప్లికేషన్ దాంట్లోనే ఇంకొక కాలం ఒకటి ఉంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తామని ఇందాక చదివాను కదా, సుదర్శన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, తెలంగాణ సీఈఓ గారు. అది అంత దేశం అంతా వర్తిస్తుందిగా, కాబట్టి కంగారు పడక్కర్లేదు. బట్ పద్ధతి ప్రకారం అన్నీ సజావుగా జరగాలని, దొంగ ఓట్లకు పోవాలి, ఒరిజినల్ ఓటర్ ఉండాలని అందరం కోరుకున్నాం. దానికి తగ్గట్టుగా జరగాలి. రైట్, ఓకే. విష్ణు గారు, మీ అనుభవం ఏంటి, ఏం జరుగుతుంది? మీరు హైజాక్ చేసిన టీడీపీ అని మీరు ఆరోపిస్తున్నారు, మీ పార్టీ. సార్, అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల స్పష్టంగా కనపడతా ఉంది. వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ పనితీరుని వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ చేస్తున్నట్టుగా ఉంది. దాన్ని పార్టీ కూడా గమనిస్తూ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇస్తాను. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కొంత ప్రజల నుంచి కూడా సపోర్ట్ కావాలి. కొన్ని చోట్లేమో ఓటర్లు మాకు అప్లికేషన్లు అందలేదు అంటున్నారు, కానీ కొన్ని నియోజకవర్గాల్లో అయితే ప్రతి బూత్లోనూ కూడా 150 నుంచి 200 వరకు కూడా షిఫ్ట్ అయిపోయినటువంటి ఓట్లు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళ ఓట్లు ఉంటున్నాయన్నమాట. అవి సేకరించాలంటే ఫోన్ నెంబర్లు పనిచేయక, లేకపోతే ఎక్కడికి వెళ్ళారో తెలియక, ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొంచెం వాళ్ళు రోజుకి ఒక 4-5 గంటలు పనిచేస్తున్నప్పటికీ కూడా బిఎల్ఓలు ఇప్పుడు దగ్గర పడిన తర్వాత ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే, ఇలా చనిపోయినటువంటివి కానీ, డబులింగ్లో ఉన్నటువంటివి కానీ, లేకపోతే ఇతర ఓట్లన్నీ వదిలేసి మిగతా అన్నీ కూడా ఆన్లైన్ చేసేమని చెప్తున్నారంట. ఎందుకంటే ఫస్ట్ డ్రాఫ్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఉంటే నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలుచుకుని ఉన్నారా లేదా చూసుకుని అప్పుడు తీసేసి ఉంచే కార్యక్రమం చూద్దామని చెప్పారు అంటున్నారంట. కాకపోతే ఏంటంటే 3 పక్కల, ఎన్నికల కమిషన్ ఓ పక్క, రాజకీయ పార్టీలు ఓ పక్క, ప్రజలు ఓ పక్క కలిసి ఎస్ఆర్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రజల సైడ్ నుంచి అయితే ప్రజలు కొద్దిగా హెల్ప్ డెస్క్లు పెట్టినా కూడా కొన్ని చోట్ల రియాక్ట్ కావట్లేదు. వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉండాలి, ఓటు హక్కుని వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఓటుకున్నటువంటి విలువేంటో తెలుసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది. ఎక్కడైతే బిఎల్ఓలు నిర్లక్ష్యంగానూ అశ్రద్ధగానూ ఉన్నారో అక్కడ రాజకీయ పార్టీకి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బిఎల్ఏలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడము, వాళ్ళ వెనకాల ఉండటము, సరిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడటము జరుగుతుంది. ఏమైనప్పటికీ 4 రోజుల సమయమే ఉంది. ఇప్పటికీ ఇంకా కొంత పర్సంటేజ్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 4-5 రోజులు కూడా జిల్లాలో రివ్యూ చేసేటటువంటి కలెక్టర్లు కానీ, కమిషనర్లు కానీ, ఎన్నికల కమిషన్ కానీ సీరియస్గా తీసుకుని నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది కొంత కనపడుతుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుతాం. రైట్, బాగా చెప్పారండి. ఇక ఇతర వార్తల్లోకి వెళ్దాం. ఉత్తి పుణ్యానే 111 కోట్లు 11 కోట్ల భూపంజారం. విశాఖలోని మధురవాడలో 9.39 ఎకరాల ఏపీ టీడీసీకి బదిలీ అట, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి. మీ కామెంట్ ఏమిటి తిలక్ గారు, సంక్షిప్తంగా మిగతా వార్తల్లోకి వెళ్ళటానికి? భూములు పంచటం, పంజారం చేయటం. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉందంటే, ఇప్పుడు విదేశాలకు వెళ్ళో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళో మీకు 1000 ఎకరాలు ఇస్తాం, మీ పెట్టుబడిలో 40% మేమే తిరిగి ఇస్తాం అని చెప్తే ఎవరు రాడండి? ఆ భూమిని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటారు. ఈ పెట్టుబడులు 40%, 30%, 50% తిరిగి ఇస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో తిరిగి మీకు భూములు ఇస్తాం, పెట్టుబడులు తిరిగి ఇస్తాం అంటే తిరిగి వస్తారు. వాళ్ళు పరిశ్రమ పెడతారో లేదో తెలియదు. కొన్ని నెల రోజుల క్రితం స్థాపించిన పరిశ్రమలు ఉన్నాయి, 1,00,000 రూపాయలతో మూలధనంతో స్టార్ట్ చేసినవి ఉన్నాయి. వాళ్ళకి 1000 ఎకరాలు, 500 ఎకరాలు ఇష్టం 105 ఎకరాలు ఇచ్చేస్తున్నారు. ఇది వల్ల భూపంజారం అనేది ఒకటి. 2, మొన్న బ్రాహ్మణ స్టేట్స్ కి భూములకి రద్దు చేశారన్నారు. మరి వైజాగ్ గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూమి ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? అంటే మీ ఇండస్ట్రియల్ పాలసీ కాదు మీదంతా పొలిటికల్ పాలసీ. ఇది రాష్ట్రంలో పరిశ్రమలు రావాలని కోరుకోవాలి తప్ప, ఉన్న విశాఖ ఉక్కునేమో మూసేయడానికి ప్రయత్నం చేస్తారు, పక్కనేమో ఇంకో ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొస్తారు, వాళ్ళకి భూముల దగ్గరికి రాయితీలు ఇస్తారు. ఇది విచిత్రమైనటువంటి విధానాలు రాష్ట్రంలో ఈ నెలకొని ఉన్నాయి. ఈ విధానం ప్రకారం రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అంటేనే భూములు కేటాయింపులు తప్ప వేరే సబ్జెక్ట్ ఉంటుందా? చాలా అన్యాయంగా ఉంది ఇది. ఈ వ్యవహారం, ఈ విధానం మాత్రం ఇది రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? రాష్ట్రంలో
ప్రభుత్వానికి భూములు మిగులుతాయా లేదనే అనుమానం కూడా ఉంది. ఈ చాలా మారాలండి ఇది పద్ధతి. రైట్. విష్ణు గారు, ఏకంగా 1111 కోట్లు అంట, బాగుంది. 4 ఒకట్లు అంకె చూడటానికి బాగుంది. భూ పందారం అంట విశాఖ మధురవాడలో. దీని మీద వచ్చిన వార్తపై మీ స్పందన ఏంటి? సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ భూ పంపిణీ మీద, భూ పంజారాల మీద వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునేటటువంటి కార్యక్రమాన్ని 2 సంవత్సరాలుగా నిరాఘాటంగా కొనసాగిస్తూ ఉంది సార్. ఎందుకంటే అవసరం ఏంటి? వాళ్ళు ఇండస్ట్రీ పెడతారా, హాస్పిటల్ కడతారా, లేకపోతే హోటల్ కడతారా? ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య నేతల యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే, ఈ పారిశ్రామికవేత్తల్ని గుప్పిట్లో పెట్టుకోవాలి అనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకని విశాఖపట్నానికి సంబంధించినటువంటి నిన్న భూమి, ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటి, టూరిజం పాలసీ అని చెప్పని టూరిజం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి పంపించడము, వాళ్ళ దగ్గర నుంచి పంపిణీ చేయడము, 99 సంవత్సరాలు దారదత్తం చేయడము, ఇలాగ ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వము భూ పందేరాలు చేస్తూ ఉంది. దీన్ని హర్షించదగ్గ పరిణామం కాదు. ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని తన ఇష్టానుసారంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేసుకోవడం. ఉదాహరణకి హోటల్కి, హాస్పిటల్కి ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడు కడతారు, ఎంతమందికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇస్తారు, ఏ కేటగిరీ ఉద్యోగాలు ఇస్తారు, ఏమీ లేకుండా టూరిజం పాలసీ అని చెప్పని భూ పందేరాలు చేస్తే, ఒక్క టూరిజం పాలసీలోనే కాదు, రెవెన్యూకి సంబంధించినటువంటి భూములు కూడా ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా తనకు సంబంధించినటువంటి వాళ్ళకి భూములు పందేరం చేసేదే ప్రధానమైనటువంటి ఎజెండాగా, ప్రధానమైనటువంటి సబ్జెక్టుగా వస్తూ ఉంది క్యాబినెట్లో. కాబట్టి దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా గమనించాలి. ప్రతిరోజు ప్రతి వారం అప్పు చేస్తున్నట్టే ప్రతి క్యాబినెట్ మీటింగ్లను కూడా భూ పందేరాల కార్యక్రమమే జరుగుతుంది. ఇది చాలా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరిగేటటువంటి అపారమైనటువంటి నష్టం అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్. బాబు మాట తప్పారు, నిలుపుకోలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు, కథం దొక్కిన అంగన్వాడీలు, సమస్య పరిష్కరించకపోతే 31న కలెక్టరేట్లు ముట్టడిస్తామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. తిలక్ గారు చెప్పండి, ఇప్పుడు అంగన్వాడీల సమస్య ఇటువంటి అంత పెద్ద ఇష్యూ జరిగి అన్ని వేల మంది వచ్చినప్పుడు నిన్న నాకు అర్థం కాల, ఈనాడులో అంగన్వాడీలు కొత్తగా కూడా తెరవబోతున్నారంటే ఓ పాజిటివ్ వార్త రాశారు. ఏంటబ్బా ఇప్పుడు సడన్గా ఇది రాశారా అనుకున్నా. తీరా చూస్తే అప్పటికి నాకు గుర్తురాల. తీరా చూస్తే నిన్న అంతా అంగన్వాడీల ఆందోళన అనమాట. సో దాన్ని కవరప్ చేసే ప్రయత్నం ఇట్లా అయిపోయినాయి పత్రికలు. సరే, అది ఒక వేరే విషయం అనుకోండి. నా ప్రశ్న ఏమంటే, ఈ అంగన్వాడీల ఇష్యూని క్యాబినెట్లో ఎందుకు మాట్లాడలేదు, వాళ్ళకి ఇచ్చిన హామీ మీద ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వం? స్పందించాలి కదా. తప్పు, అప్పుడు మేము హామీ ఇచ్చాము చేయలేకపోతున్నామనో, లేదు పలానప్పుడు చేస్తామనో చెప్పాలి కదా. మరి నిన్న అంగన్వాడీల దాని మీద, ఆ అంగన్వాడీల ఆందోళన మీద మీ ఎట్లాంటి స్పందన వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక అంగన్వాడీ కాదండి, ఎన్జిఓలు తీసుకోండి, ఫిషర్మెన్ తీసుకోండి, ఆర్టీసీ తీసుకోండి, మీరు ఏ డిపార్ట్మెంట్, ఏ ఎంప్లాయీస్ అని తీసుకోండి, ప్రభుత్వం పట్టించుకోవట్లా. క్యాబినెట్ మీటింగ్లో చర్చ అనేది అసలు లేకుండా పోయింది. ప్రజల సమస్యలు, ప్రజల బాధలు మీరు ఒకటి గమనించండి. ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు జరిగితే రైతుల గురించి ఎప్పుడైనా చర్చించారా? అలాగే ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటున్నారు, దాని గురించి అధికారితో వివరణ ఇప్పిస్తారా తప్ప క్యాబినెట్ లో స్పష్టంగా తీర్మానం చేసి మేము ప్రైవేటీకరణ చెయ్యం అనే మాట ఎందుకు చెప్పరు? ఓ పక్కన చేసేస్తున్నారు, ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. అలాగే అంగన్వాడీలు, ఈ అంగన్వాడీలు కూడా ఇంకా మెరుగైన సౌకర్యాలు పెడతాం అది ఇది అంటున్నారు తప్ప దాంట్లో ఉన్న లాజిక్ ఏంటో, ఇప్పుడు చౌక దుకాణాలు తీసేసి మినీ సోప్ బజార్ లాగా పెడతామని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అంటే చౌక దుకాణాలు లేపేస్తున్నారని. ఈ రకంగా ప్రభుత్వం చెప్పే మాటల వెనుక అంతరార్థం వేరే ఉన్నట్టుగా కనిపిస్తుంది ప్రతి దాంట్లో కూడా. ప్రజల సమస్యలు మాత్రం క్యాబినెట్ లో చర్చించరు, కార్మికులు ఉద్యోగుల సమస్యలు చర్చించరు. ఏమి చర్చిస్తారంటే పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఏం బెనిఫిట్ చేయాలి, ఈ కార్యక్రమం తప్ప రెండో కార్యక్రమం. అంగన్వాడీలు పెద్ద ఎత్తున వచ్చారా, మీ దృష్టికి వచ్చిందా? వాళ్ళ ఆందోళన ఎట్లా సాగింది? పెద్ద ఎత్తున వాళ్ళు అంగన్వాడీలు ఎప్పుడు పిలిపించినా కానీ పెద్ద ఎత్తున వస్తారండి. ఇప్పుడే కదా, మీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో మరి వాళ్ళ మీద ఎంత దాష్టికం చేశారనేది అందరికీ తెలిసిందే కదా. పోలీసులను ప్రయోగించడం, ఈసారి పోలీసుల్ని అంతగా ప్రయోగించలేదు, కానీ వాళ్ళ మాటలు మాత్రం పట్టించుకునే పరిస్థితులు లేరు. చాలా మాటలు రాజకీయంగా ఈ కన్సర్న్ మినిస్టర్లు, ఈ మహిళా సంక్షేమం వాళ్ళు ఏదో రాజకీయంగా మాట్లాడతారు తప్ప ఈ వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయాలు మాత్రం ఓపెన్ గా మాట్లాడరు. ఇది వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉందా,
లేకపోతే ఎందుకు ఆ డిపార్ట్మెంట్ లో న్యాయం చేయలేనప్పుడు ఎందుకు ఉంటున్నారు అక్కడ మంత్రులుగా నాకు అర్థం కాదు. రైట్, అట్లా చెప్పి మీరేం పోయింది మంత్రి పదవి పోగొట్టుకోమంటే ఎవరు పోగొట్టుంటారు కానీ. రైట్, ఎవరి కోసం మంత్రి, ఎవరి కోసం? వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసమా, వాళ్ళ కోసమా, లేదా అధికారం చలాయించడం కోసమా? నేను ఒక గమ్మత్తైన విషయం చెప్తా మీకు. మీకు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆయన ఒక ఆయన మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా విచిత్రంగా మనిషివేనా అది ఇది అని మాట్లాడారు. అదే రోజు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు నీ పనితీరు బాగాలేదు మార్చుకోవాలని చెప్పారు. మరి బహిరంగ సభలో ఆయన చూపినట్టు ఎక్కడో చదివాను ఎల్లో మీడియాలో. లేదండి, బహిరంగ సభలో జనార్దన్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నారు అదే నేను చెప్పేది. అక్కడ అధికారి పనితీరు బాగాలేదన్నారు, మంత్రి పనితీరు బాగాలేదట. ఓకే, మరి ఇంకెందుకు చూసుకున్నారు మంత్రి పనితీరు బాగానప్పుడు? రైట్, ఓకే. విష్ణు గారు చెప్పండి, అంగన్వాడీల హామీలు ఏంటి, ఎందుకు నెరవేర్చలేకపోతుంది ఈ ప్రభుత్వం? దాని మీద వాళ్ళు కథం దొక్కిన తీరు మీద మీ కామెంట్ ఏంటి? సారి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని ఈ ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఏకంగా వేతనాలని 25,000 దాకా పెంచుతామని చెప్పని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఈఎస్ఐ పెన్షన్, అలాగే పిఎఫ్, గ్రాడ్యుటీ ఇవన్నీ ఇస్తాము అని చెప్పని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఎన్నికలు అయిన తర్వాత కనీసం 12,000 11,000 చిల్లర ఎంతో ఇస్తున్నారు, వాళ్ళని జీతాలు పెంచేటటువంటి కార్యక్రమం లేదు. కానీ అంగన్వాడీల యొక్క పనిని మాత్రం ఇప్పుడు ఓటర్ల నమోదు కార్యక్రమంలో కూడా వాళ్ళని వాడుతున్నారు, ఇంటింటి సర్వేలో వాళ్ళని వాడుతున్నారు. ఎక్కడ ఎటువంటి కార్యక్రమం అవసరం ఉన్నా ప్రభుత్వానికి అంగన్వాడీలని ముందుగా తీసుకొచ్చి ఉపయోగించే కార్యక్రమం చేస్తారనమాట. అలాంటిది వాళ్ళందరూ కూడా కలిసి మాకున్నటువంటి సమస్యలు ఇవి, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, 2 సంవత్సరాలు ప్రభుత్వం అయింది, మా సమస్యల పరిష్కారం ఏంటి, మా సమస్యలకి ఒక మార్గం చూపించండి అని అంటే నోరు ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ క్యాబినెట్లో ఇక్కడ వాళ్ళ ఉద్యమం నడుస్తూ ఉంటే సైమల్టేనియస్గా క్యాబినెట్ జరుగుతూ ఉంటే ఈరోజు అంగన్వాడీలు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు. రేపు 31 లోపు కొన్ని సమస్యలు ఉన్నాయి, హెల్పర్ల ప్రమోషన్ కానీ, కొన్ని ఉద్యోగాల భర్తీ కానీ, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద ఏం చేయాలని క్యాబినెట్ చర్చించకపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం అన్నమాట. అంటే ప్రజల సమస్యలు, ఆందోళనలు, ఇచ్చినటువంటి హామీలు, దీని మీద ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందన్నమాట. దానికి ఉదాహరణ నిన్న జరిగినటువంటి సంఘటన. వాళ్ళు 31 అల్టిమేటం ఇచ్చారు, అన్ని కలెక్టరేట్లు ముట్టడిస్తామని చెప్పారు. మా సమస్యను పరిష్కరించండి అన్నారు. 11-12 వేలతో మేము బతకలేకుండా ఉన్నాము, మా జీవితాలు, మా కుటుంబాలు, మా అద్దెలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మా పరిస్థితి ఏంటి అని చెప్పని అడుగుతూ ఉన్నారు. ఒక పరిష్కార మార్గం చూపించాలి కదా. ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఎన్నికల్లో గెలవడం కోసం, ప్రజల్ని మోసం చేయడం కోసం, ఆయా వర్గాల్ని తప్పుదారి పట్టించి ఓట్లు సంపాదించే కోసం మాత్రమే అన్నట్టుగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క తీరు. కాబట్టి అంగన్వాడీలో న్యాయమైనటువంటి, సమంజసమైనటువంటి, వాళ్ళకు ఉన్నటువంటి కోరికల్ని ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వెంటనే వాళ్ళ రిస్క్లోకి వెళ్ళాలి. అంతే తప్ప గతంలో లాగా గుర్రాలతో తొక్కించడము, లేకపోతే వాటర్ క్యాన్లతో కొట్టడము, లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర దిగ్బంధం చేయడము, పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పెట్టడము, ఇలాంటి చర్యలు మానుకుని చర్చలకు పిలిచి అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళ కోరికల్ని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం వెంటనే దిగివచ్చి మాట్లాడాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైట్, దోమలు లేని నగరంగా ఇతర సదుపాయాలతో పాటు రాజధాని దోమలు లేని నగరంగా చేస్తున్నాం, వాటికి అయ్యే నిర్మాణ వ్యయాన్ని జాతీయ రహదారులతో ఖర్చుతో ఎలా పోలుస్తారంటూ దోమలు లేని రాజధాని నగరంగా చేస్తాం అనేది సాధ్యమయ్యే పనేనా అసలు? అది అప్పుడేమో ఏమన్నారు, ఉష్ణోగ్రత తగ్గించాలని గతంలో ఆదేశాలు ఇచ్చామన్నారు, ఇప్పుడు దోమలు లేని నగరంగా రాజధాని చేస్తారట. మీరు నమ్ముతారా? తిలక్ గారు సంక్షిప్తంగా చెప్పండి, సరదాగా ఉందని నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చాను. ఇప్పుడు అమరావతిలో మనుషులు లేని రాజధానిగా తయారు చేయకుంటే చాలా గొప్పగా చేసినట్టండి. వాడు ప్రతిరోజు కూడా ఇప్పుడు 50,000 మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తే తీసేశారు, రద్దు చేశారు. రైతులు భూములు లాక్కుని రైతులు ఎక్కడ ఉండాలి? రైట్, అదంతా వేరే చర్చ. కానీ దోమలు లేని నగరాన్ని ఎట్లా సృష్టిస్తారు? ప్రపంచంలో దోమలు లేకుండా ఏదైనా నగరం ఉందా అనేది నాకు తెలియక అడుగుతున్నాను. అది ప్రపంచంలో ఎక్కడన్నా ఉందేమో చంద్రబాబు నాయుడు చూసారేమో మరి. మరోవైపు టెక్కల దగ్గరంట ఊరంతా ఈగల మోత, భోజనం లేదు, నిద్ర లేదు, ముసిరే ఈగలతో సతమతం అంటూ టెక్కలిలోని ఏదో ఊళ్ళో బాల్కనీ వానిపేటలో వింత పరిస్థితి అని
వీళ్ళు రాశారు. ముందు ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్న ఈగల మోత దోమల మోత కాకుండా ఒక రాజధానిలో మాత్రమే దోమలు లేకుండా చేస్తారా, అందుకోసమే ఇన్ని వేల చదరపడుకి ఇంత భారీ ఖర్చు పెడుతున్నామని చెబితే జనం వినటానికి ఎట్లా ఉందన్నదే నాకు కలిగిన సందేహం. విష్ణు గారు మీరేమంటారు? సార్ అంటే నేను అలా అది కాదేమో అని అనుకుంటున్నాను. నేను జనరల్గా ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కదా, ఆయన మొత్తం దోమల గురించి కూడా చెప్పేసినట్టున్నాడు. ఐకానిక్ బిల్డింగులకి మామూలు బిల్డింగులకి ఉన్నటువంటి తేడాని వైసీపీ తెలియక ఏదో చెప్తుందన్నట్టుగా చెప్తూ దోమలు లేని అన్నీ కలిపి మొత్తం మాట్లాడాడు అనమాట. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రతి ఊళ్ళోనూ కూడా దోమలతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. దోమలతోనే కాదు, డెంగ్యూతో ఇబ్బంది పడుతున్నారు, మలేరియాతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాకాలం వచ్చింది, సరైన చర్యలు చేపట్టాలి. అది చేపట్టకుండా ఐకానిక్ బిల్డింగ్లకి మామూలు బిల్డింగ్లకి తేడా లేదు, దోమలతో కలిపి మేము ఇలా చేస్తున్నామనంటే హాస్యాస్పదంగా ఉంటుంది. మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ రకంగా ప్రజలతో రహదారుల నిర్మాణం మీద కూడా మాట్లాడుతూ ఈ కామెంట్ చేశాడు ఆయన, రాజధానిలో దోమలు లేని నగరంగా చేస్తామని. అదే అన్నీ కలిపి ఆయన మాట్లాడాడు అనమాట. ఆయన మాట్లాడిన దానికి వాస్తవానికి విరుద్ధమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అమరావతి కాదు, అక్కడ మాత్రమే దోమలు లేనటువంటి నగరంగా చేస్తామని కాదు, ఆంధ్రప్రదేశ్లో అనేక నగరాల్లో దోమలతో ఇబ్బంది పడుతున్నారు. దోమలతో రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యాధులతో డెంగీ మలేరియాతో ఇబ్బంది పడుతున్నారు. మంత్రి గారు అమరావతి నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించాలి అని చెప్పని, ఇలాంటి అసందర్భ మాటలు కూడా సరైనటువంటిది కాదు అని చెప్పని నేను చెప్తాను. తెలక్ గారు మీరేదో చెప్పదలిచినట్టున్నారు. మాట చెప్తాను. అంటే గతంలో దోమలపై దండయాత్ర చేశారు కదా, అట్లా దండయాత్ర చేసి రాజధాని నగరంలో దోమలు లేకుండా చేస్తారా? చేస్తే అంతా అభినందిస్తారు, సంతోషమే. కానీ వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది కదా. కాదు, ఇప్పుడు మీకు మాట చెప్తాను. వీళ్ళు ఖర్చు ఎందుకు పెరిగిందంటే ఏదో స్వామి చెప్పినట్టు కదా, తాడి చెట్టు ఎందుకు ఎక్కేవాడు దోడ మీద అన్నట్టుగా ఖర్చు ఎందుకు పెరిగిందంటే ఐకానిక్ భవనాలు, దోమలు, ఈ కారణాలు చెప్తారేంటి? మీరు తాత్కాలిక భవనాలు లోపల కట్టారు, దానికి అప్పుడు ఎందుకు పెరిగింది ఖర్చు? ఐకానిక్ భవనం కాదుగా, దానికి అసాధారణమైన రేట్లు ఎందుకు ఫిక్స్ చేశారు? అప్పుడు కారణాలు వేరే ఉన్నాయా? దాని మీద ఎంక్వైరీ జరిగింది, ఆ రిపోర్ట్ను పక్కన పెట్టి మరి సాక్ష్యాలు లేవని కోర్టులో వేశారు కదా. చెప్పేటప్పుడు ఇప్పుడు మున్సిపల్ మంత్రి గారు ఆయన పవర్స్ పీకేశారు, ఆయన ఏం చెప్పినా సాగట్లేదు. మొత్తం లోకేష్ గారు ఏం చెప్తే జరుగుతుంది. ముందుగా మన విష్ణు గారు మీరు చెప్పండి, ఈ సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ పెడుతున్నారు, సరే దోషంలో ఎవరు చేసినా తప్పు లేదు, మనం ఖచ్చితంగా తప్పు ఖండించాలి, చర్య తీసుకోవచ్చు, మనకేం అభ్యంతరం లేదు. కానీ కేవలం ప్రశ్నించే వారిని మాత్రమే చేయడానికి ఇది జరుగుతూ ఉందా? నిజంగా చిత్తశుద్ధితో ఎవరు దోషం చేసినా చేస్తారా? టాస్క్ ఫోర్స్ వేసేవాళ్ళు, క్యాబినెట్లో ఇంత చర్చ జరిపేవాళ్ళు, మరి ఎన్నికల మేనిఫెస్టో అంతకంటే ఇంపార్టెంట్ కదా, దాని మీద ఎందుకు టాస్క్ ఫోర్స్ వేసుకోవట్లేదు? సార్, రాష్ట్రంలో రైతుల గురించి కానీ, మహిళల సమస్యలు కానీ, నిరుద్యోగ అంశాల పట్ల కానీ, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద క్యాబినెట్లో ఒక టాస్క్ ఫోర్స్ పెట్టి పరిస్థితులన్నీ అంచనా వేయండి అని చెప్పి మంత్రులకి సలహాలు సూచనలు ఇచ్చి పరిపాలన ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేయాలి. అదేమీ లేకుండా సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ అని చెప్పని డీజీపీని పిలిపించి శాంతి భద్రతలు చూసేటటువంటి అధికారి గారిని పిలిచి క్యాబినెట్లో టాస్క్ ఫోర్స్ వీడియో ప్రజెంటేషన్ తీసుకున్నారు అని అంటే అసలు ఈ ప్రభుత్వము ఎంత భయపడిపోతుందో ప్రజల యొక్క అభిప్రాయాలను బట్టి కానీ, ప్రతిపక్షాలు చేసేటటువంటి ఆరోపణలు కానీ. ఎందుకంటే సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ పెట్టి ఉక్కుపాదం మోపాలి అని చెప్పని ఒక దృఢ సంకల్పానికి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అది దానికి ఉదాహరణ నిన్న క్యాబినెట్లో. ఎందుకంటే కొత్త చట్టాలు ఏమున్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి అని అంటారు. టాస్క్ ఫోర్స్ దేని మీద వేయాలి? డీజీపీ గారు టాస్క్ ఫోర్స్ దేని మీద వేయాలి? విజయవాడలో జరిగినటువంటి లాకప్ డెత్ మీద డీజీపీ గారు చూపించాలి, లేకపోతే క్రాంతి కుమార్ ఆత్మహత్య మీద, ఇతర పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి వాటి మీద ఈ రకంగా ఉంది, ఏం చేయాలని చెప్పని చూపించాలి. అదేమీ లేకుండా సోషల్ మీడియా మీద అంటే గొంతు నొక్కి ప్రజల యొక్క, ప్రతిపక్షం యొక్క, యువకుల యొక్క, తటస్థవాదుల యొక్క గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది.
జరగడమే కాదు, రావణ్ణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేసి ఏదో హిందూ వ్యతిరేకమైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇదే రావణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి మీద కానీ, రోడ్ల మీద కానీ, లేకపోతే ఎన్టీఆర్ సంబంధించినటువంటి పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినప్పుడు కానీ ఇలా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎందుకని మాట్లాడుతున్నాము, ఉపా చట్టాన్ని ప్రయోగించి గొంతు నొక్కాలని చెప్పని, సోషల్ మీడియా వాదుల్ని భయపెట్టాలని చెప్పని ఇప్పటికే 1300 మందిని సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేసి, అక్రమాలు చేసి రిమాండ్ పంపించినటువంటి సందర్భంలో మళ్ళీ ఆ సోషల్ మీడియా సంబంధించినటువంటి దాని మీద ఉపా చట్టం పెట్టడం అనేది తప్పు, ఇది సరైనటువంటిది కాదు అని చెప్పని మేము మాట్లాడతాం కాదు. రావణ యొక్క ఐడియాలజీతో మేము ఏకీపించట్లేదు, అతని ఐడియాలజీతో మాకు సంబంధం లేదు. ప్రభుత్వము చట్టాలని దుర్వినియోగం చేస్తుంది, ప్రభుత్వము చట్టాలని ఏకపక్షంగా ఉపయోగిస్తుందని చెప్పని మేము ఏదైతే మాట్లాడామో సిపిఐ మాట్లాడింది, మేము ఏదైతే మాట్లాడామో సిపిఎం మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది, ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు. అంటే ప్రభుత్వము సరైన దిశలో వెళ్ళటం లేదు. ఈ సోషల్ మీడియా వ్యవహారాల మీద ఖచ్చితంగా ఈ పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక పక్కనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్లు ఇస్తే ఎవరి మీద అయితే ఏ రకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు లేవు. ఒక పక్కనేమో ఫేక్ స్కిట్లని తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, కుటుంబ సభ్యుల మీద, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఒక యాక్టర్లను పెట్టి రకరకాలైనటువంటి అన్నీ కూడా ప్రజల ముందు పెడతా ఉంటే క్యాబినెట్లో టాస్క్ ఫోర్స్ వేస్తామనంటే ప్రజలు నవ్వుతారు కదండి. నవరా మీరు చేసేదేంటి, మీరు వైసీపీ మీద చేసేదేంటి, వైసీపీ అధినాయకుల మీద చేసేదేంటి, మీరు ఈరోజు టాస్క్ ఫోర్స్ దేనికని చెప్పని అడగరా? గొంతు నొక్కే ప్రయత్నం కాదా? యువకుల్ని క్రిమినల్స్ కింద తయారు చేసేటటువంటి ప్రయత్నం కాదా? కాబట్టి నిన్న క్యాబినెట్లో టాస్క్ ఫోర్స్ అనేది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని సాటిస్ఫై చేయడానికి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ప్రభుత్వం యొక్క తీరు మీద, ప్రభుత్వ వ్యవహార శైలి మీద, పోలీసుల యొక్క వ్యవహార శైలి మీద, డీజీపీ గారి మీద ఒక తేడాగా ఉన్నాడు, పట్టించుకోవట్లేదు, మనకు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మనం ఉన్నాం కానీ మనకు అవసరమైనప్పుడు ఈ ప్రభుత్వం లేదు అనే ఒక భావనలో ఉన్నాడు అని తెలిసిన తర్వాత ఉపా చట్టం పెట్టారు. ఎందుకు ఫస్టే పెట్టాలి కదా, ఒక చోట, 2 చోట, 3 చోట్ల, 4 చోట్ల బెయిల్స్ ఇచ్చిన తర్వాత సాటిస్ఫై కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి రాజకీయాలు కానీ వీటన్నిటినీ వెరసి సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. భావసేచ్చిన ప్రకటనకి ఇది పూర్తిగా విరుద్ధము. ఈ చట్టాలను, నల్ల చట్టాలు కాదు అని చెప్పని చెప్తా ఉన్నాం. కాదు, ఆయన పదే కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏమిటంటే, జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి నానా గందరగోళం చేస్తే ఆ మరుసటి రోజే సీఎం సారు లా అండ్ ఆర్డర్ 2 ఏళ్లుగా బ్రహ్మాండంగా నడుపుతున్నానని అంటారు. చాలా విచిత్రం అనిపిస్తుంది ఆయన డైలాగులు వింటే. రైట్, కులమతాల మధ్య చిచ్చు అంటున్నారు చంద్రబాబు గారు, మీరేమి సమాధానం ఇస్తారు? సార్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఒక భయం పుట్టుకుంది సార్. దీన్ని ఆయన ఏం మాట్లాడుతున్నారు, ప్రతి సభలోనూ వైకుంఠపాళిలో పడేమోకండి, వైకుంఠపాళిలో పడేమోకండి, వైకుంఠపాళిలో పడేమోకండి అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే కింద గ్రౌండ్ లెవెల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, పబ్లిక్ ఒపీనియన్ కానీ, ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలు కానీ తెలిసి పదే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఈ సందర్భంలో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్తున్నారు. ఈ సందర్భంలో బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏం బ్రహ్మాండంగా చేస్తున్నారు? ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఒక 500 మందో 1000 మందో పోలీస్ స్టేషన్లు గోడ దూకడం అంటే శాంతి భద్రతలు బాగున్నట్ట? పోలీసులను అడ్డుకుని అతను మాకు అప్పచెప్పండి అని చెప్పండి దౌర్జన్యంగా తీసుకెళ్తాము అని అంటే శాంతి భద్రతలు బాగున్నట్ట? చెప్పండి ఏ రకంగా శాంతి భద్రతలు బాగున్నాయో. లాకప్ డెత్ జరిగితే విజయవాడలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఒకసారి ప్రస్తావించాలి నేను. కరోనా సందర్భంలో ప్లాట్ఫామ్ నెంబర్ 45లో జనరేటర్ దగ్గర ఈ డెడ్ బాడీ దొరికిందని చెప్తున్నారు. అదే ప్లాట్ఫామ్, అదే 45 దగ్గర, అదే జనరేటర్ దగ్గర కరోనా సందర్భంలో సీసీ కెమెరాల్లో అక్కడ 3 వ్యక్తులు ఉంటే చిన్న దొంగతనాలు చేస్తుంటే వాళ్ళని పట్టుకున్నారు. అప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు పనిచేసినాయి? అదే 45 ప్లాట్ఫారం దగ్గర ఇతన్ని డెడ్ బాడీ పడేస్తే అక్కడ ఎందుకు పనిచేయట్లేదు అంటే సీసీ కెమెరాలు మాయం చేశారు. కాబట్టి ఇలా పరిపాలన ఇలాగుంది ఈ పోలీసు వ్యవస్థలో.
మరి శాంతి భద్రతలు ఏ రకంగా బాగున్నాయని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు సెలవు ఇవ్వాలి. కాబట్టి అనేక లోపాలతో కూడుకున్నటువంటి వ్యవహారం నడుస్తుంది. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలక్ గారు చెప్పండి, కులమతాల మధ్య చిచ్చు పెడతారు, నిత్యం ప్రసంగాలు చేస్తున్నది ఎవరు? సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ ఎందుకు? ఎన్నికల మేనిఫెస్టో మీద ఎందుకు వేయరు టాస్క్ ఫోర్స్? ఎన్నికల మేనిఫెస్టో అంటే ఆయనే చెబుతున్నారు కానీ అన్నీ చేసామని 84% సంతృప్తి కూడా వచ్చేసిందని చెప్పేశారు. కాబట్టి దాని మీద రెండోది ఏంటంటే ఆయన ఇటువంటి ఈ టాస్క్ ఫోర్స్ సోషల్ మీడియా మీద చర్యలు అన్నప్పుడు చాలా తీవ్రమైన విషయం ఇది. ఈ అన్ని పార్టీలు ఈ సోషల్ మీడియాలో ఎంతో కొంత బాధపడుతున్నాయి. దానికి ఏదో ఒక పార్టీ బాధ్యులని చెప్పడానికి వీల్లేదు. అటువంటిప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టి ఓ నిర్ణయం తీసుకోవాలి. అలా పెట్టకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా చేసుకుని ఏ ఇన్సిడెంట్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? ఇది భాష. రెండోది ఈవేళ కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఏంటి, మత శక్తులకి మద్దతు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేది. ఏ రకమైన ఇప్పుడు ఇదే ఆంధ్రజ్యోతిలో రావణ గురించి ఏం రాశారు, సాయికృష్ణ గురించి ఏం రాశారు, కులాలు మతాలు ఎవరు రైట్ చేశారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చచ్చిపోయినడు కాపీ చంపినడు కాపీ చెప్పడం అది కులమతాలను రెచ్చగొట్టడం కాదా? అంటే ఏంటి, ఈ కాపులు కొట్టుకు చేస్తారని చెప్పడమా? వీళ్ళకి డిసిప్లిన్ లేదని చెప్పడమా? ఏమిటి మీ బాధ్యత? రెండోది, నేను ఇంకో మాట చెప్తాను. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన, మంత్రులు మాట్లాడిన భాషల్లో సోషల్ మీడియాలో కంటే దారుణంగా ఉంటున్నాయి. అది పచ్చి వాస్తవం. నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేస్తాను. హోంమంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారి గురించి గుడివాడ అమర్నాథ్ గుడ్డు పగిలిద్ది అంది. ఏంటి అర్థం చెప్పమనండి. ఒక మహిళగా హోంమంత్రిగా ఉండి ఆ భాషకి ఆ పదాలకి అర్థం చెప్పమనండి. బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. అది సరైన పదం అయితే నేను క్షమాపణ చెప్తాను. భాష మాట్లాడేటప్పుడు హుందాతనం లేకుండా అడ్డగోలుగా మాట్లాడి మళ్ళీ ఎదుటివాళ్ళు అర్థం బూతులు మాట్లాడతారని చెప్పడం ఏం పద్ధతి ఇది? నిన్న కొడాలి నాని గారు చెప్పారు. ఏం చెప్పారు? ఉపా కాదు ఉపమా చట్టం అని చెప్పి. సుప్రీంకోర్టు తీర్పుంటే మనం విమర్శించవచ్చు, నీ ఉద్దేశాలు అంటగట్టకుండా. నువ్వు ఉపా చట్టం గురించి మాట్లాడితే తప్పు అయిపోయిందా? కూడా ఫిర్యాదు అంట. మనం ఉత్తర కొరియాలో ఉన్నావా? ఎక్కడ మనం? కాదు, అట్లయితే నిన్న కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మతం గురించి, వాటి గురించి, మీ మతం, మా మతం, మీ దేవుడు, మా ఇట్లాంటి పదాలు కూడా వాడటం ధర్మమేనా? పైగా సోషల్ మీడియాలో బూతులు రాశాడన్న తెలుగుదేశం కార్యకర్తనండి, లేకపోతే ఇంకో అతన్ని మహానాడులో ఉపన్యాసం ఇప్పించారు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఓ పక్కేమో అట్లా జరుగుతుంది, ఇంకో పక్కేమో టాస్క్ ఫోర్స్ పెడతారంటున్నారు. మన అంబటి రాంబాబు గారు ఏకంగా ఫిర్యాదు చేశారు కదా, మా కుటుంబ సభ్యుల్ని ఇట్లా తిట్టారు, ఇట్లా చేశారంటే కేసే పెట్టలేదు కదా. మరి ఈ టాస్క్ ఫోర్స్ ఎవరి మీద? అందరు వైసీపీలో ఎవరైనా చేసినా దోషణలు చేస్తే చర్య తీసుకోండి, అప్పుడు కాదండి. కానీ టీడీపీ వాళ్ళు చేస్తే అదేదో స్టాంప్ వేసినట్లుగా ముద్రేస్తే అట్లా ఓకే చేస్తారా? ముఖ్యమంత్రి గారు పదే మతం గురించి, దేవుడి గురించి, రకరకాల ఇన్సిడెంట్ల గురించి ప్రస్తావించడం ధర్మమేనా? అది గతంలో ఎప్పుడు ఈయన ఇట్లా చేశారని ఎవరు అంటలా, ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తలేదా తిలక్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను స్ట్రైట్ గా ముఖ్యమంత్రి గారి పేరు పెట్టి చెబుతున్నాను. నిజాయితీ ఉంటే ఎన్ని పార్టీల వాళ్ళ మీద ఎన్ని కేసులు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు? కేవలం తెలుగుదేశం వాళ్ళ మీద బాధపడే తెలుగుదేశం వాళ్ళ మీద పెట్టిన కేసులు మాత్రం ఎందుకు రిజిస్టర్ చేశారు? వైసీపీ వాళ్ళకి పెట్టిన కేసులు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? సరే, కంప్లైంట్ రాలేదంటారా? సరే, అంబటి రాంబాబు గారికి కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయలేదు, ఆయన కోర్టుకి ఆర్డర్ తీసుకొచ్చారు. ఎవరి మీద? కిరాక్ ఆర్పి సీమరాజా మీద. మరి ఎంక్వైరీ అయింది, ఎంక్వైరీ ఎందుకు చేయట్లా? అరెస్ట్ ఎందుకు చేయరా? అంటే విచారణ ఉండదా? దర్యాప్తు ఉండదా? ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఐపీఎస్ అధికారులను తీసుకొచ్చి టాస్క్ ఫోర్స్ లో పెట్టి మీకు అనుమానం ఉన్న వాళ్ళందరినీ లేదా పోస్టులు పెట్టి మీరే పోస్టులు పెడతారు, మీరే అరెస్టులు చేస్తారు. చాలా గమ్మత్తు కాదు, లోపల జరిగింది కూడా అట్లా. వాడే పెట్టిన పోస్టులు మళ్ళీ వైసీపీకి ఆహ్వానిస్తారు. ఇప్పుడు రావణ ఏమన్నా వైసీపీ వాడా? ఆయన ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం చెప్పారు, ఆర్థిక సాయం అందించి మా మీద విమర్శలు చేయిస్తున్నారని. ఆర్థిక సాయం రావణ్కి అందించి లోకేష్ గారిని పొగిడిస్తారా వైసీపీ వాడు? చంద్రబాబు నాయుడు గారిని పొగిడిస్తారా? అర్థం ఉండాలి మాట్లాడే మాటకి. ఆయన ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించట్లేదే. అంటే వైసీపీ డబ్బులు ఇచ్చి లోకేష్ గారిని చంద్రబాబు గారిని పొగడమని చెప్పారా? అర్థం పడదాం రేపు మాట్లాడితే డబ్బులు ఇస్తున్నారని ఒకటి. రెండోది, హిందూ మతం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఒక స్టోరీ రాశారు. ఎవరు హిందూ మతం? వెయ్యికాళ్ళ మండపం పూర్తి చేసినప్పుడు తెలియదా? హిందూ మతం విజయవాడలో 30 గుళ్ళు పూర్తి చేసినప్పుడు లేదా?
రైట్. ఈ మాట్లాడేటప్పుడు మతాల గురించి కులాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇప్పుడు శాంతి భద్రత ప్రమాణం కూడా ముఖ్యమంత్రి గారు చెప్పుడు సరిపోయిందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ ఏమైంది? 39వ స్థానంలో ఉంది. రైట్. గుర్తుండదా? ఓకే, రైట్. టైం అయిపోయింది తిలక్ గారు. ఏదేమైనా మేనిఫెస్టో కంటే మతం ప్రాతిపదికనే ముందుకెళ్తే బెటర్ అనుకుంటున్నారు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరీ అంత అమాయకులని వాళ్ళ ఫీలింగో ఏమో. మరి ఆ ధోరణి మారాలి. దేశానికి రాష్ట్రానికి, దేశంలోనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు గారు రాష్ట్రానికి ఆదర్శంగా సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చేలాగా ఆయన మాట్లాడితే, ఆయన ఉపన్యాసాలు ఇస్తే బాగుంటుంది. ప్రతిపక్షం మీద విమర్శలు చేయొచ్చు కానీ కొంచెం మరీ ఈ మతపరమైన విమర్శలు చేస్తూ ఎదురుదాడి చేస్తున్న తీరు జనం గమనించకుండా ఉంటారా అన్నది కూడా ఆయన ఆలోచించుకోవాలి.